ఈ 4 కాలర్ పట్టుకున్నారు దాన్ని అసలు ఆ పాయింట్ వైపుకి తీసుకెళ్లి చంద్రబాబు గారు అది చేత్తో తొయ్యలేదు, అది ఇది పట్టుకోవడం, అది ఇట్లాంటి తప్పుడు సమాచారం మీరు ఎక్కడ ఆగడానికి వీల్లేదు, సీరియస్గా స్పందించాలని చెప్పడం ఏంటి నాకు అర్థం కాలేదు అందులో. బేసిక్గా మనం ఎక్కడికి పోతున్నామని అంటే రేపు పొద్దున తెలుగుదేశం ఏం చెప్తే అదే నువ్వు కరెక్ట్గా చెప్పు, రైట్ మ్యాన్ ఇన్ రైట్ పొజిషన్ మీన్స్ మేమేం చెప్తే అది నువ్వు చేసేవాడివి రైట్ మ్యాన్ ఇన్ రైట్ పొజిషన్ అని చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలా, తప్పు చేసినోడు మా పార్టీ వాడిని అన్న లోపలే మొహమాటం లేదు, నేరం నేరంగానే చూడు, నేరాన్ని మనం రాజకీయ కోణంలో చూడొద్దు, అది చేసిన జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, మేము అట్లాంటి తప్పు చెయ్యము అని మాట్లాడాల్సి చంద్రబాబు గారు ఆ ముక్క చెప్పడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మా నోటీసుకి తీసుకురండి అని చెప్పడం ఏంటి. నీ డ్యూటీ నువ్వు చేయవయ్యా కలెక్టర్వి, న్యాయం ఎవరిదైతే అదే చెయ్యి, నీ డ్యూటీ నువ్వు చేయవయ్యా పోలీస్వి ఎస్పీవి, ఎవరు తప్పైతే వాళ్ళని శిక్షించు అని చెప్పాలి కదా. అది చివరికి ఇట్లా మాట్లాడితే అంటే ఏంటి, మాతో చెప్పకుండా నువ్వు మా వాళ్ళు ఏం చెయ్యొద్దు, అలాగే ఇట్లాగా వక్రీకరించని చెప్పడమే కదా, ట్రైన్ చేయడమే కదా, ఇంకేం న్యాయం జరుగుతుంది. అధికారులందరికీ ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం అన్నారు నిన్న కలెక్టర్ మీటింగ్లో. అదే ఫ్రీ కాదు, మంత్రులకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తాం, అవసరమైతే మీరు బాగా పని చేస్తే అందులోనే కంటిన్యూ చేస్తాం, ఇంకా 5 ఏళ్ల పాటు అలాగే ట్రాన్స్ఫర్లు కూడా చేయమని చెప్పారు. అదే ఫ్రీ హ్యాండ్ అంటే అట్లాగే చెప్పమని అధికారులు ఇవ్వడం కదా, అదే అధికారం ఇట్లా చేయమని చెప్పారు కదా, 5-6 ఏళ్ళైనా మిమ్మల్ని ఉంచుతాం.